హాయ్. అంటే ఇవాళ ఉన్న సొసైటీలో ఆడపిల్లలు గట్టిగా నవ్వినా తప్పు, మాట్లాడినా తప్పు, మాట్లాడపోయినా తప్పు, అందంగా ఉంటే సో చూపిస్తానంటారు, అందంగా లేకపోతే దీని మగ ఏం బాగుందంటారు. అసలు మన దగ్గర ఏముందో ఏం లేదో పక్కన వాడితేనే మనం తెలుసుకోవాల్సి వస్తుంది. మన ఇన్నర్ సెల్ఫ్కి మనం ఎలా ఉన్నాం, మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం కదా, ఇవాళ ఉన్న సొసైటీలో అవసరం లేదు. ఫీల్ ఫ్రీ, ఫియర్ ఫ్రీగా ఉందనుకుంటే అమ్మాయి బరి తెగించింది అంటారు. అసలు ఏంటి ఈ సొసైటీని మార్చాలి తప్ప ఆడపిల్లని మార్చడం కాదు. ఆడపిల్లలకి కాన్ఫిడెన్స్గా పెంచడం కదా రావాలి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి కష్టాలు చాలా పడి వచ్చి ఉంటారు. ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్గా సెల్ఫ్ ఎర్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ ఎంజాయ్మెంట్ని వాళ్ళు కోరుకుంటారు. ఇది కదా నా లైఫ్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 35 నుంచి చాలా అసలు చదువు, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు అయిన తర్వాత వాళ్ళు ప్రొఫెషనల్ ఇదన్నీ చూసుకుని ఒక మెంటల్ స్ట్రెస్లో ఉండి కనీసం ఒక గట్టిగా నవ్వటానికి కూడా వాళ్ళకి ఇంట్లో నవ్వుతే పిచ్చెక్కిపోయింది అంటారు, బయట నవ్వితే దీనికి ఏం వచ్చిందంటారు, ఎవరినో చూసి నవ్వుతుంది, దేన్ని చూసి నవ్వుతుంది, ఏంటి ప్రపంచం ఇదన్నీ చూసి నవ్వటం కదా. వాళ్ళు ఎంజాయ్ చేసుకున్నారు. స్పోర్టివ్గా ఒక అబ్బాయి వచ్చి బయటకు వచ్చి చొక్కా ఇప్పుకొని గించుకొని నవ్వవచ్చు, కానీ ఒక అమ్మాయి తనతో ఉన్నప్పుడు, తను ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు, తను ఫ్రెండ్స్తో నవ్వటం కదా చాలా చాలా అసలు ఘోరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ఆడపిల్లల్ని అలించి ఉంచాలి, వాళ్ళకి అంత స్వచ్ఛ లేదు నిజంగా. అంటే నేను నా ప్రొఫెషనల్గా నేను చూసి వచ్చి ఉన్నాను, చాలా నా ఫ్రెండ్స్ని చూసి వస్తున్నాను. బాయ్స్కు గర్ల్స్కు చాలా తేడా ఉంది. బాయ్స్ ఏం చేసినా రైట్, అందుకోసమే సింపుల్ లాజిక్ మనం ఫాలో అయిపోతే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మెన్స్ ఆర్ ఆల్వేస్ రైట్, ఉమెన్స్ ఆర్ ఆల్వేస్ రాంగ్. ఇది ఒక్కటి చూసుకోండి. అందరూ చెప్తారు ఆడపిల్లలు చెప్పినదాన్ని నిజమే కదా పిల్లలు వచ్చిన తర్వాత. లేదండి, మెన్స్ చెప్పేదాన్ని రైట్ అని చెప్పి ఒక టిక్ మార్క్ కొట్టేసుకుంటే మా జీవితంలో సగం దోల వదిలిపోతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు ఏమనుకుంటారో ఎవరికీ తెలియదు. మన ఒకటి 6 అంటే 9 అంటారు, 9 అంటే 6 అంటారు. ఏ గోల్ అంటే ఒక్కొక్క స్టేటు ఒక్కొక్క ఇంట్లో బట్టి పుట్టి పెరిగిన వాతావరణం బట్టి వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. నువ్వు కంప్రెస్డ్గా పెరిగి ఉంటావు, అవతల వాళ్ళు చాలా లిబరల్గా పెరిగి ఉంటారు. కొంతమంది చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చి ఉంటారు, కొంతమంది చాలా ఫ్రీగా పెరిగి ఉంటారు. వాళ్ళు పేరెంట్స్ లవ్ మ్యారేజ్ అయి ఉండదు, కొంతమంది అరేంజ్ మ్యారేజ్లో సఫర్ అయ్యి ఉండవచ్చు. సో ఈ మ్యారేజ్ సొసైటీ పిల్లల్ని పెంచడం ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటుంది, ఇండివిజువల్గా ఉంటుంది. నీ లైఫ్లో నీకు ఉన్న సర్కమ్స్టెన్స్ బట్టి నువ్వు చెప్పేదే రైట్ అని చెప్పి అవతల వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసుకుంటే వేస్ట్ ఆఫ్ టైం టు ఆర్గ్యూ విత్ యూ అని చెప్పి అనుకోవటమేనండి. అందుకంటే ఏం లేదు. నిజంగా మనం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మనం ఎట్లా ఉన్నా భరించుతారు. సపోజ్ ఇప్పుడు నాకు ఉన్నారు మా మావయ్య, నేను ఎలా ఉన్నా భరించుతాడు. ఏదైనా ఉంటే నాతో చెప్తారు, కానీ నా మిస్టేక్ నాతో వచ్చి చెప్తే నేను కరెక్ట్ చేయగలుగుతాను, కానీ పక్కన ఎదుటి వాళ్ళు చెప్తే ఎవరిని కరెక్ట్ చేసుకోలేదు. సో బిహేవ్ యువర్ సెల్ఫ్. మీకు ఏం నచ్చిందో అలా ఉండండి, పక్కన వాడి కోసం పట్టించుకోవద్దు. వాడు ఎలాగైనా మాట్లాడతారు, వాడు మూడు బాగపోతే మిమ్మల్ని చంపుతుంటాడు. అందులో వాళ్ళ మూడితో వదిలేసి మీ మూడితో మీరు ఎంజాయ్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్.